ఈ లోకానికి దిగి వచ్చాడు. మహాదేవుడు, పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఈ లోకానికి వెలుగై ఉన్న దేవుడు. వెలుగంటే అది మనకు రక్షణ ఇచ్చేది. మన మనుషులందరూ మన అంధకారంలో ఉంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగివచ్చి తన బిడ్డలను ఎంతగానో కరుణించి వారిని రక్షించడం కోసం ఈ లోకానికి దిగి వచ్చారు. ఆయన కలువరి శిలువలో యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని పెట్టుటకు ఇష్టపడి మానవులందరి రక్షణ కోసం తన పవిత్రమైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన రక్తాన్ని చిందించారు. ఆ రక్తంలో ప్రతి ఒక్క మనిషి పాపాన్ని తీసివేసే మహత్తరమైన శక్తి ఉంది. అందుకే యోహాను సువార్తలో ఈ విధంగా చెప్తున్నారు, యేసుక్రీస్తు రక్తం ప్రతి మనిషి యొక్క పాపాన్ని తీసివేస్తుందని తెలియజేస్తున్నారు. పాపం అంటే మానవులు మరి చూపుల ద్వారా, మాటల ద్వారా అనేక విధాలుగా అన్యాయం, అక్రమాలు చేసి దేవుని దృష్టిలో మరి పాపాలుగా మారిపోయారు. ఆ పాపాలను రక్షించడం కోసం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగవచ్చి తన ప్రాణాన్ని పెట్టారు. ఈ విషయం తెలుసుకోవాలని సర్వ మానవాళి కోసం యేసుక్రీస్తు వారు తన రెండు చేతులు చాచి మరి ప్రజలందరినీ పిలుస్తున్నారు. మీ అందరి కోసం నా ప్రాణాన్ని పెట్టారు, మీరు రక్షించబడాలని ఈ లోకానికి దిగి వచ్చానని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ప్రియమైన జనులారా, ప్రియమైన ప్రజలారా, అన్నలారా, అక్కలారా, తండ్రులారా, తల్లులారా, మరి చెల్లెల్లారా, ఈ సత్యాన్ని గ్రహించాలని మేము కోరుచున్నాం. సువార్త అంటే మంచి న్యూస్. యేసుక్రీస్తు వారి లోకానికి రావటం చాలా గొప్ప న్యూస్ అది. ఎందుకంటే మానవులను రక్షించడం కోసం దేవాది దేవుడు సర్వలోకాన్ని మానవుల కోసం సర్వలోకానికి వచ్చి పరలోక సింహాసనాన్ని వదిలి భూమి మీదకి వచ్చాడు. ఆయన వాక్యధారిగా ఈ లోకానికి వచ్చారు. కృపాసక్తి సంపూర్ణుడిగా ఈ లోకంలో జీవించి 33.5 సంవత్సరాలు జీవించి ప్రతి ఒక్క మనిషి కోసం తన ప్రాణాన్ని పెట్టారు. యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు. ఆయన తప్ప భూమికి ఆకాశానికి మధ్యలో ఎవరూ లేరు. మనం పరలోక రాజ్యం చేరుకోవాలంటే, ఈ భూలోక యాత్ర ముగించి యేసుక్రీస్తు వారిని చేరుకోవాలంటే ఏకైక మార్గం యేసుక్రీస్తు వారే. అందుకే బైబిల్ ఈ విధంగా బోధిస్తుంది, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప పరలోక రాజ్యానికి ఎవరూ రాలేరు అంటున్నారు. కాబట్టి ప్రియమైన జనులారా, ప్రియమైన ప్రజలారా, మీరు ఈ సత్యాన్ని గ్రహించాలని యేసుక్రీస్తు వారి సువార్త మేము తెలియజేస్తున్నాం. ప్రజలందరూ మరి తమ తమ ఇష్టానుసారమైన దారుల్లో వెళ్ళిపోయారు. ఎవరికి ఇష్టమైన దారుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. మరి యేసుక్రీస్తు వారు అందరినీ సమకూర్చడం కోసం ఈ లోకానికి దిగి వచ్చారు. మరి ఏ ప్రజలు అయినా సరే మరి ఆయనకు భేదం లేదు. మరి అందుకే దేవుడు సెలవిస్తున్నారు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను అంటే స్వర్గాన్ని పొందలేకపోతున్నారు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన జనులారా, ప్రియమైన ప్రజలారా, సోదరీమణులారా, దేవాది దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమను మనం అర్థం చేసుకొని యేసుక్రీస్తు వారిలో రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన ప్రజలారా, ఈ సత్యాన్ని గ్రహించాలని, యేసుక్రీస్తు వారి సువార్త వినాలని మరి ఈ సాయంత్రం వేళ సువార్త ప్రకటిస్తున్నాం. ఈ పత్రికలలో సువార్త ఉంది, అంటే మంచి న్యూస్ ఉంది. రక్షణ పొందడానికి మంచి న్యూస్ ఉంది. ఈ సువార్త మీరు తెలుసుకోవాలని, రక్షణ పొందాలని యేసుక్రీస్తు వారి ద్వారా మేము కోరుకుంటున్నాం. ప్రియమైన ప్రజలారా, సోదరీమణులారా, తండ్రులారా, తల్లులారా, అక్కలారా, అన్నలారా, ఈ సత్యాన్ని గ్రహించాలని, యేసుక్రీస్తు వారు ఉచితంగా ఇచ్చే రక్షణ పొందాలని కోరుకుంటున్నాం. మరి భూమికి, ఆకాశానికి మరి రక్షించేది ఎవరూ లేరు. ఒక యేసుక్రీస్తు వారి నామంలోనే మరి గొప్ప రక్షణ ఉంది. అందుకే ఆయన నామాల్లో మీరు రక్షణ పొందాలని మేము కోరుకుంటున్నాం. ప్రియమైన సోదరులారా, ఈ సత్యాన్ని గ్రహించాలని, దేవాది దేవుణ్ణి తెలుసుకోవాలని, రక్షణ పొందాలని కోరుకుంటున్నాం. ఈ రక్షణ యేసుక్రీస్తు వారిలోనే రక్షణ ఉంది. మరి ఎక్కడ రక్షణ లేదు, ఏ నామంలోనూ రక్షణ లేదు. యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలోనే మనందరికీ, అంటే ప్రజలందరికీ, ఈ భూమి మీద నివసించే ప్రజలందరికీ రక్షణ ఉంది. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించాలని మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. దేవాది దేవుని రక్షణ అది ఎంతో ఉచితమైనది, నిజమైనది. మరి ఏ మనుషుడు ఇంకొక మనిషిని రక్షించలేడు. ఏ తల్లిదండ్రులు మరి తన పిల్లల్ని రక్షించుకోలేరు. ఎందుకంటే
ఇది కేవలము యేసుక్రీస్తు వారినే సాధ్యమవుతుంది. ప్రియమైన జనులారా, ఈ సత్యాన్ని గ్రహించాలని, దేవుని సువార్త వినాలని ఆయన ఎంతగానో మానవుల్ని ప్రేమించి తన పవిత్రమైన రక్తాన్ని ఆ కలువరి శిలువలో ధారలుగా పోశాడు. ఆ రక్తంలో ప్రతి మనిషి యొక్క పాపాన్ని తీసివేయుటకు మహాశక్తి ఉంది. కాబట్టి ప్రియమైన జనులారా, ఈ లోకయాత్ర ముగిస్తే ప్రతి ఒక్కరు కూడా మరి స్వర్గమా నరకమా అనే రెండే దారులు ఉన్నాయి. మరి ఎటు వెళ్తావు సోదరా? స్వర్గానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా? ఈ లోకంలో మహాబలం ఉంటే 80 సంవత్సరాలు బ్రతుకుతారు, మహాబలం ఉంటే 100 సంవత్సరాలు బ్రతుకుతారు. అంతకు మించి ఈ లోకంలో ఎవరూ శాశ్వతంగా బ్రతకలేరు. కావున ప్రియమైన సోదరులారా, ఈ సత్యాన్ని గ్రహించాలని, మరి ప్రతి ఒక్కరూ రక్షణ సువార్తను తెలుసుకొని యేసుక్రీస్తు వారు ఇచ్చే రక్షణను పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రియమైన జనులారా, ఇది నిజమైనది, సత్యమైనది. యేసుక్రీస్తు వారిలోనే మార్గం ఉంది, ఆయనలోనే జీవం ఉంది, ఆయనలోనే సత్యం ఉంది. మనం నడుస్తున్నాం, తిరుగుతున్నామంటే మరి ఆయన కృప ద్వారానే మనం నడుస్తున్నాం, తిరుగుతున్నాం, మనం మాట్లాడుతున్నాం. ఈ జీవం ఆయన ఇచ్చిందే. ఒకసారి మనం చనిపోతే మరి మన శవం కదలదు. ఎందుకంటే దేవుడు అనుగ్రహించిన ఆత్మ మరి దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారిని తెలుసుకోవాలి. మన గమ్యం ఏమిటో మనం ఈ లోకంలో ఉన్నప్పుడే తెలుసుకోవాలి. ప్రతి మనుషుడు కూడా ఈ భూమి మీద మనిషిగా బ్రతికున్నప్పుడే దేవుణ్ణి తెలుసుకోవాలి. మరి చనిపోయిన తర్వాత ఎవరు ఏమీ తెలుసుకోలేరు. కాబట్టి ప్రియమైన జనులారా, మనం బ్రతికుండగానే యేసుక్రీస్తు వారి సువార్త తెలుసుకోవాలని మిమ్మల్ని దేవుని నామంలో వేడుకుంటున్నాం. ఇదంతా నిజమైన రక్షణ. ఈ రక్షణ పోగొట్టుకుంటే మనకు రక్షణ దొరకదు. మరుక్షణం ఏమవుతుందో మనకు తెలియదు. కాబట్టి ప్రియమైన జనులారా, మీరు సత్యాన్ని గ్రహించాలని, యేసుక్రీస్తు వారి సువార్త తెలుసుకోవాలని మేము కోరుచున్నాం.